గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 10th తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి కంపెనీ కళాశాల గ్రౌండ్లో డైలీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ట్రైనింగ్ కోసం దాన్ని చూసి పిల్లల్ని కవర్ చేసి దేశ భక్తిని ఎలా పెంపొందిస్తున్నామో కళాశాల విద్యార్థుల్లో తెలుసుకోవడం కోసం వచ్చిన జై స్వరాజ్య టీవీ వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో యువత యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనందరికీ తెలుసు. దేశ స్థితిగతులను మార్చే లక్షణం, శక్తి ఒక యువతకు మాత్రమే ఉంది. అలాంటి యువతను దేశ భావం వైపు, దేశభక్తి వైపు, దేశ మాతృభూమి, తర్వాత మాతృభూమి సేవల కోసం ఎలా మన ఎన్సిసి క్యాడెట్స్ను ఎలా తయారు చేస్తున్నామో తెలుసుకోవడం కోసం వచ్చిన శంకర్ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కళాశాల ఎన్సిసి క్యాడెట్స్ను వాళ్ళు తీసుకునే శిక్షణలో ఉన్న కఠినత్వాన్ని గ్రహించి పిల్లలు దేశం కోసం ఎంత గొప్పగా తయారు చేస్తారని దాన్ని కవర్ చేయడానికి వచ్చిన అందుకు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా నా క్యాడెట్స్ అయిన విద్యార్థులను అభినందిస్తున్నాను. 3000 మంది కళాశాలలో ఉంటే 300 మంది నాది 10th బెటాలియన్ 54/10 బెటాలియన్ ఎన్సిసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. దీంట్లో ఒక కంపెనీ 160 మెంబర్స్ క్యాడెట్స్ ఉంటారు. 160 మెంబర్స్లో మ్యాక్సిమం భారతదేశ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే తలంపుతోటి లేదా ఒక మంచి లక్ష్యంతో కళాశాలలో జాయిన్ అయ్యి ఎన్సిసిలో జాయిన్ అయినందుకు వీళ్ళని ముందుగా అభినందిస్తూ మీరు మిగతా పౌరుల్లా కాకుండా మీ స్టడీస్తో పాటు మీకు సంబంధించిన ఎన్సిసి లేదా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ లేదా యూనిఫామ్ ఫోర్స్లలో జాయిన్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. దానికోసం నేను మీకు ఎల్లవేళలా ఆల్వేస్ మీ వెన్నండి ఉంటాను. మీకు కావాల్సిన క్రమశిక్షణను, గైడు, తర్వాత మీకు కావాల్సిన ట్రైనింగ్. మనకు తెలుసు ఎన్సిసిలో 3 రకాల ట్రైనింగ్ ఉంటుంది. ఒకటి ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్, క్యాంప్ ట్రైనింగ్. ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్లో భాగంగానే మనం ఇక్కడ గ్రౌండ్లో ఉండడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ పిల్లల్ని ఇండియన్ ఆర్మీకి పంపించడం కోసం లేదా ఆర్మీలో ఉన్న డ్రిల్ లేదా క్రమశిక్షణ నేర్పించడం కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ 35 పరేడ్స్ ఉండడం జరుగుతుంది. 35 పరేడ్స్. ఈ 35 పరేడ్స్లో వీళ్ళను ప్రతి సంవత్సరం వీళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళకు ఆర్మీకి ధీటుగా, ఆర్మీలో సరిపడే విధంగా వీళ్ళకి కావాల్సిన శిక్షణను ఇచ్చి తయారు చేయడం జరుగుతుంది. నేను సగర్వంగా చెప్తున్నాను. ఇక్కడ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక 30 మంది పిల్లలు ఇండియన్ ఆర్మీలో పోలీస్ సర్వీస్లో ఉన్నారని మళ్ళీ సగర్వంగా చెప్తున్నాను. నేను ఇలా గర్వపడేటట్టు చేసిన నా విద్యార్థులను, నా ఎన్సిసి క్యాడెట్స్ను అభినందిస్తున్నాను. ఈ మధ్యనే 2-3 బ్యాచ్లలో బయటికి వెళ్ళాయి. కానిస్టేబుల్, ఎస్ఐ ట్రైనింగ్లో కూడా కొంతమంది విద్యార్థులు ఉండడం గర్వంగా కళాశాలకు అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి నేను జై స్వరాజ్ టీవీ వాళ్ళను అభినందిస్తున్నాను. ఎందుకంటే భారతదేశ యువత ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్మెంటు, తర్వాత ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించింది అనుకుంటున్నాం. మనం అదే క్రమంలో ఎంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామో అంతే వేగంగా యువత చెడుదారులో వెళ్ళే లక్షణాలు మనం చాలా చూస్తున్నాం సమాజంలో. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎన్సిసి క్యాడెట్స్గా మీరు ఇక్కడ ఉన్న నాలాంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి మన దేశంలో. నా కంపెనీలో నేను చెప్పేదలిసింది ఏంటంటే యువతను సన్మార్గంలో పెట్టడానికి ఎన్సిసి చాలా చక్కని వేదిక. అందుకోసమే పిల్లలు యూత్ అంతా ఎన్సిసిని ఆర్ట్ చేసుకున్నప్పుడైతే లక్షణాలు ఏంటిది, భవిష్యత్తుకు ఎలా ఒక యువత మీద బాధ్యత ఉంటుంది, ఇవన్నీ విషయాలు ఇక్కడ నేను తెలియజేయడం జరుగుతుంది మీకు అందరికీ. ఇంకొక విషయం ఏంటంటే మేము తీసే ఈ మంచి లక్షణాలను, ఎన్సిసి ద్వారా తెలియజేసే మంచి విషయాలను సమాజానికి తెలియజేయడానికి వచ్చిన ఈ జై స్వరాజ్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను క్యాడెట్స్కు ఒక క్యాడెట్గా ఉన్నాను. నేను ఇప్పుడు క్యాడెట్స్కి ఆఫీసర్గా ఉన్నాను. నేను నా యూత్ నుండి నేను గమనించే విషయం ఏంటంటే ఎన్సిసి యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది మీ పైన. మీ జీవితంలో మీరు చనిపోయే వరకు ఎన్సిసిలో తీసుకున్న ట్రైనింగ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అది మీకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీకు ముందు తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది భూమి మీదకి వస్తారు, ఈ భూమి నుండి విడిచి వెళ్తారు.
పుట్టడం మరణించడం సహజం. ఈ పుట్టడం చనిపోవడం ఈ రెండు ప్లేసెస్ మధ్యన మనం ఏం చేయాలంటే, ఈ రెండు విషయాల మధ్యన మనం ఏం చేయాలంటే, మనం ఏం చేశాము, మనం ఈ దేశం నుండి ఏం తీసుకున్నాము, ఈ దేశానికి ఏం చేశాము అని చెప్పేదే ఎన్సిసి. దేశం జన్మభూమి కోసం నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావు అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో అందరిలాగా మనం సామాన్యులాగా మనం వెళ్ళకూడదు. అందరిలాగా మనం ఏం చేయాలి, ఒక గొప్ప పని, గొప్ప కార్యం, మన దేశ సేవ అనేది 3000 మందిలో ఒక 300 మందికి యూనిఫామ్ వేసుకునే ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నా కూడా హార్ట్ఫుల్గా తీసుకోండి. ఒక మంచి లక్షణాన్ని, ఒక చైతన్యవంతమైన జీవితాన్ని బతకడానికి. చైతన్యం అంటే ఎలా అంటే మీరు మారడమే కాదు, మీరు ఒక 100 మందిని మార్చగలగాలి. సో ప్రతి క్యాడెట్కి అంత పవర్ ఉంటుంది. ఒక ఆఫీసర్ 100 మందిని మార్చగలిగినప్పుడు ఒక క్యాడెట్ కనీసం ఒక 5 మెంబర్స్ని మార్చడం కూడా దేశ యొక్క యువతలో ఎన్సిసి క్యాడెట్స్ మీద ఎన్సిసి సన్మార్గంలో నడిపించడానికి ఎన్సిసి అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఒక గొప్ప వేదిక. అందుకోసమే విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, మీరు మారడమే కాదు, మీరు మారుతూ మిగతా సమాజాన్ని మధ్యన చూడండి. పెద్ద సమస్య ఏంటంటే డ్రగ్ అబ్యూస్, తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్. భారతదేశము అత్యంత వేగంగా ప్రపంచం మొదటి స్థానాన్ని ఆక్రమించడానికి వెళ్తుంది. ఈ క్రమంలో ఏమైతుంటాయి, ఇలిటరసీ లేదా ఈ డ్రగ్ యువత రాంగ్ వేస్లో వెళ్ళడం, ఇవన్నీ ఏమైతే ఆటంకాలుగా మారే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే విద్యతో పాటు ఒక సన్మార్గమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారతదేశం ప్రపంచ నెంబర్ 1 అయినప్పుడు దానికి మనము ఏమైతుందంటే యూత్ యొక్క పోర్షన్ చాలా యూజ్ అవుతుంది. అందుకోసమే ఇప్పుడు భారతదేశాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రపంచ దేశాలలో అత్యధికంగా యువత ఉన్న దేశము. అంటే ఏమన్నట్టు మన దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్న దేశం. ఈ యువతనే సన్మార్గంలో మనం పెట్టినామనుకోండి, దేశ స్థితిగతులు పురోగతి సక్రమంగా జరుగుతుంది. అందుకోసమే యూత్గా లేదా ఈ యూత్ను దారిలో పెట్టే ఒక ఎన్సిసి ఆఫీసర్గా నేను అందరికీ, పేరెంట్స్కు, సమాజానికి విన్నవించేది ఏంటంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏ ఉద్దేశంతో కళాశాలకు వస్తారు, కళాశాలలో సక్రమంగా చదువుతున్నారా, కళాశాలకు ఉన్న వనరులను వాడుకుంటున్నారా, దేశం అంటే ఏంటిది, మన ఈ దేశంలో పుట్టినందుకు దేశానికి మనం ఏం చేయాలి, దేశం మనకేమిచ్చింది కాకుండా మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయగలము, ఏం చేయాలో దాన్ని చేసి చూపెట్టాలని, దానికోసం మేమందరము చాలా మంది సిద్ధంగా ఉన్నాం. ఎంతో మందిని మార్చడానికి మీరు అవకాశాన్ని వాడుకొని మీ పిల్లల్ని భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దాలని, ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేయించడానికి ప్రతి ఒక్కరూ తన పిల్లల్ని ఏం చేయాలంటే ప్రోత్సహించాలని కోరుతున్నాను. అన్ని కళాశాలలో ఉన్న, సమాజంలో ఉన్న సార్లు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ భారత ఆర్మీలో జాయిన్ అయ్యే విధంగా ఈ విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా జై స్వరాజ్ టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి, ముఖ్యంగా డాక్టర్ జగదీష్ బాబు ఎల్లమంచిలి గారికి, మరియు ఇక్కడ వచ్చిన మిత్రుడు మన చిలువేరు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాకుండా ఇంకా ముందు చాలా ప్రోగ్రామ్స్ కవర్ చేయాలని, ఈసారి మా కళాశాల నుండి అత్యధికంగా క్యాడెట్స్ మన వరంగల్ గ్రూప్ నుండే ఆర్డీకి సెలెక్ట్ కావడం జరిగింది. ఇది గొప్ప విషయము. వాళ్ళు ఆర్డీ వేయించిన తర్వాత ఒక పెద్ద కార్యక్రమం చేద్దాం, దాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి సమాజంలో మార్పుకు కారకులు అవుతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాను ప్రత్యేకంగా. జై హింద్.